దర్శకులు సినిమాలు చేయడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఆ తీసుకున్న టైం మొత్తం మర్చిపోతారు ఆడియన్స్. ఎందుకు 3-4 ఏళ్లు ఈ సినిమా కోసం తీసుకున్నాడు అనేది ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుంది. తాజాగా శేఖర్ కమ్ముల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. లవ్ స్టోరీ వచ్చి 3 ఏళ్లు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు ఈయన మరో సినిమా విడుదల చేయలేదు. తన ఫోకస్ మొత్తం కుబేరా సినిమా మీద పెట్టాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు జేమ్స్ సర్బ్ విలన్ గా నటిస్తున్నాడు. ముంబైలోని ధారావి నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ తో సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ధనుష్, నాగార్జున ఎవరికి వాళ్లు పోటీపడి నటించారు. రష్మిక మందాన కూడా కీలకమైన పాత్రలో నటిస్తుంది. వీళ్లతో పాటు జేమ్స్ సర్బా క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. నాది నాది అంటూ సాగే ట్రాన్స్ ఆఫ్ కుబేరా సాంగ్ అద్భుతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత చాలా రోజులు గుర్తుండిపోయే సినిమాలా కనిపిస్తుంది కుబేరా. జూన్ 20న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో ధనుష్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. బిచ్చగాడిగా కనిపిస్తూనే మరో ఫ్రేమ్ లో డబ్బున్నవాడిగాను కనిపించాడు. ఇక నాగార్జున కుబేరుడుగా కనిపిస్తున్నాడు. అండర్ వరల్డ్ మాఫియా కూడా ఈ సినిమాలో ఉంది. మొత్తానికి కుబేరాతో చాలా పెద్ద సెటప్ తోనే వస్తున్నాడు శేఖర్ కమ్ముల. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలి.